వెల్కమ్ టు ఆర్ఎస్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో నేను సింగిల్ క్రోషియా 2 వేరియేషన్స్ మనం చూస్తున్నాం కదా, ఇది మరొక వేరియేషన్. చూడండి ఇట్లా వస్తుంది. ఇది దీన్ని ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. దీనికోసం 5 మల్టిప్లై చేసుకుంటా వేసుకోవాలి. చివరికి 1 స్టిచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ 1 వేసి ఫస్ట్ చైన్ వదిలిపెట్టేసి సెకండ్ చైన్లో 1 వేసి వేసుకోవాలి. తర్వాత 5 చైన్స్ వేసుకోవాలి. 3 4 5. ఇక్కడ మనం 3 చైన్స్ స్కిప్ చేసేసి 4th చైన్లో మనం 1 వేసి వేసుకోవాలి. 1 2 3. వేసుకొని తర్వాత 3 చైన్స్ వేసుకొని నెక్స్ట్ చైన్లోనే మరో వేసుకోవాలి. చూసారు కదా, ఇట్లాగ వస్తుంది. దెన్ 5 చైన్స్ 2 3 4 5. స్కిప్ 3 చైన్స్ 1 2 3. వేసి ఇన్ 4th చైన్ 3 chains, S in next chain, again 1 2 3 4 5. 1 2 3. S. సో చివరికి వచ్చేసరికి ఎస్ వేసుకోవాలి. వేసుకొని ఇట్లా టర్న్ తిప్పుకొని 5 చైన్స్ వేసుకొని 2 3 4 5. 5 చైన్స్ వేసుకొని ఈ మిడిల్లో వేసుకోవాలి. అండ్ 5 చైన్స్ 1 2 3 4 5 చైన్స్. ఇది వదిలిపెట్టేసేసి నేను పక్కన దాంట్లో 1 వేసి 1 2 3 4 5 1 వేసి చూసారు కదా, ఇట్లాగ వస్తుంది. ఈ చివరికి వచ్చేసరికి 2 చైన్స్ వేసుకొని 1 డీసీ వేసుకోవాలి. ఇట్లా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ రోకి వచ్చేసరికి ఇక్కడ ఒక చైన్ వేసుకొని ఇక్కడ 1 వేసుకొని 3 చైన్స్ వేసుకొని 3. ఈ మిడిల్లో 2 వేసుకోవాలి మనం. 1 2. again 3 chains. 2 S's. Again 3 chains. చివరికి వచ్చేసరికి
సారీ 1 2 3 చివరికి వచ్చేసరికి 1 ఎస్. ఇప్పుడు మనం దీంట్లో తిప్పుకొని 1 చైన్ వేసుకొని ఈ సెంటర్లో 3 ఎస్సీస్ రావాలి. ఇక్కడ 1 ఎస్సీ, ఇక్కడ 1 ఎస్సీ రావాలి. ఫస్ట్ ఇక్కడ దీంట్లో 1 ఎస్సీ వేసుకొని 1 2 3 ఇక్కడ 1 2 మళ్ళీ ఇక్కడ 3 ఎస్ఎస్. చివర 1 ఎస్ వేసుకోవాలి. ఇంతవరకు ఒక లైన్ ప్యాటర్న్ అయిపోయినట్టు. ఇప్పుడు సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇక్కడ 1 చైన్ వేసుకొని ఇక్కడ 1 ఎస్సీ వేసుకొని 5 చైన్స్ 3 4 5 వేసుకొని ఇక్కడ ఈ 2 ఉన్నాయి కదా, ఇక్కడ 3 చైన్స్ ఎస్సీ. సేమ్ థింగ్ ఇక్కడ మనం ఎస్సీ వేసి ఇక్కడ 5 చైన్స్ వేసి ఇక్కడ ఎస్సీ వేసి 3 చైన్స్ ఎస్సీ 5 చైన్స్ ఎస్సీ వేసాం కదా. సేమ్ ఇక్కడ ఎస్సీ వేసాం 5 చైన్స్ వేసాం, ఇక్కడ ఎస్సీ వేసి 3 చైన్స్ ఎస్సీ. 5 చైన్స్ 1 2 3 4 5 స్కిప్ 3 చైన్స్ 1 2 3 ఇక్కడ ఎస్సీ 1 2 3 చైన్స్ వేసుకున్నాం. నెక్స్ట్ చైన్లో 1 ఎస్సీ వేసాం. 1 2 3 4 5 చివరి చైన్లో 1 ఎస్సీ వేసాం. వేసిన తర్వాత అగైన్ 5 చైన్స్ వేసుకొని 2 3 4 5 1 2 3 4 5 వేసుకొని టర్న్ తిప్పుకొని ఇక్కడ ఈ మిడిల్లో ఎస్సీ. సేమ్ మనం ఇక్కడ వేసాం కదా, ఈ విధంగా ఇంట్లో మళ్ళీ 5 చైన్స్ వేసుకొని ఇది వదిలిపెట్టేసి ఇక్కడ సెంటర్లో ఈ పెద్ద వాటిలో సెంటర్లో ఎస్సీ వేసుకోవాలి. ఇంక చివరికి వచ్చేసరికి 1 2 వేసుకొని తీసి వేసుకోవాలి. ఎందుకంటే అది ఈ లెంత్ని కవర్ చేయడానికి ఈ టీసీ వేసుకున్నాం కాబట్టి. మళ్ళీ టర్న్ తిప్పుకొని 1 చైన్ వేసుకొని 1 ఎస్సీ వేసుకొని 3 చైన్స్ వేసుకొని చూసారు కదా, ఈ మిడిల్లో 2 ఎస్సీస్ వేసుకోవాలి. ఇట్లాగా 3 చైన్స్ 2 ఎస్సీస్. again 3 chains 2 సారీ చివరికి వచ్చేసరికి 1 ఎస్సీ వేసుకోవాలి. సో ఇట్లాగా ఇక్కడ కూడా మనం 1 ఎస్సీ వేసాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 చైన్ వేసుకొని టర్న్ తిప్పుకొని ఫస్ట్ ఎస్సీలో ఎస్సీ వేసుకోవాలి. ఈ మిడిల్ గ్యాప్లో 3 ఎస్సీస్, ఇక్కడ ఈచ్ 1 2 ఈచ్ ఎస్సీలో ఒక్కొక్క ఎస్సీ వేసుకోవాలి. ఇట్లా చివరి దాకా వేసుకోవాలి. ఇదిగోండి
ఇట్లాగా ఇంతవరకు ఒక ప్యాటర్ను, ఇంతవరకు ఒక ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది. సో ఈ విధంగా ఈ ఎస్సీ వేరియేషను కంప్లీట్ చేసుకోవాలి. ఇదిగో చూసుకోండి. ఇట్లా వీటిని ఎక్కువగా డ్రెస్సులకి, పిల్లోస్కి, ఇంకా కటన్స్కి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. మేబీ డ్రెస్సులకు కూడా యూస్ చేసుకోవచ్చు. సో సపోజ్ మీరు ఏదైనా షైనీగా ఉన్న బ్యాక్గ్రౌండ్ తీసుకొని పిల్లోస్కి ఇది పైన పెట్టారంటే హైలైట్గా అనిపిస్తుంది, చూడటానికి కూడా మంచి లుక్ అనిపిస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం మరొక వేరియేషన్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ. నా వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ.